ఆ దేవుడిచ్చిన సర్ప్రైజ్ ఏంటంటే, మా బుజ్జి తల్లి చిట్టి రుషమ్మ బొజ్జులా ఉందని తెలిసింది ఇక్కడికొచ్చిన తర్వాత. సో, ఐయామ్ ఫీల్ సో హ్యాపీ అనమాట. ఆ మూమెంట్ అసల మాటలు లేవు అసలు నాకైతే. చాలా హ్యాపీ అనిపించింది. బట్ అట్ ఏ టైమ్ చాలా బాధ కూడా అనిపించింది. ఎందుకంటే, లైవ్‌లో మా హస్బెండ్‌తో షేర్ చేసుకోవటానికి మా హస్బెండ్ పక్కన లేరు. బట్ ఇట్స్ ఓకే. మా ఫ్యామిలీతో షేర్ చేసుకున్నానా, మా అత్తయ్య అయితే ఫుల్ హ్యాపీ అబ్బా! ఫుల్ ఈగర్‌లీ వెయిటింగ్ 1 ఇయర్ నుంచి. సో, అమ్మాళ్ళు గాని, అత్తయ్యలు గాని చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. చాలా సంతోషపడ్డారనమాట. మా హస్బెండ్‌కి కూడా సినిమాటిక్‌గా కాకపోయినా ఏదో నాకున్న దాంట్లో చెప్పాను. ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో, ఆయనకి కూడా అటువైపు నాగాలాండ్‌లో ట్రైనింగ్ అంతా బానే అయిపోయింది. అంతా సెట్ అయింది అనుకోని 3 మంత్స్ అలా అట్టే గడిచిపోయాయి. గడిచిపోతే అక్కడ ఒక సర్ప్రైజ్ ఏంటంటే, మా ఆయనకి అనుకోకుండా పోస్టింగ్ వచ్చిందనమాట. ఆ పోస్టింగ్ ఏంటి? ఎక్కడికి వెళ్లారు? అసలు ఏంటి? అన్నది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజైతే బొబ్బర్‌గార్లో అలసందల వడలు చేశాను. చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ పార్ట్. థాంక్ యూ. బై బై. వెళ్ళేటప్పుడు ఒక లైక్ వేసేయండి.